హాయ్ అండి. ఈరోజు నేను మీకోసం చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించేవే బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, 2 చిల్లీస్ 4 ముక్కలు చేసుకోండి, పెరుగు, అలాగే లెమను, చికెన్ బాగా 2-3 టైమ్స్ ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. రైస్ కూడా వాష్ చేసి కొంచెం నానబెట్టి ఉంచుకోండి సైడ్కి. పెరుగు కూడా కొంచెం గడ్డుప్పు, మరి పులుపు లేనిదైతే తీసుకోండి, ఫ్రెష్ది అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నా. దాంట్లో బాగా వాష్ చేసేసి 2-3 టైమ్స్ పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేశారండి, నీసు వాసన ఉండదని. దాంట్లో నేను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం, తర్వాత బిర్యానీ చేసేటప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు, మన టేస్ట్కి సరిపడా అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. మళ్ళీ ఆ చికెన్ కుక్ అయ్యేటప్పుడు మళ్ళీ వేయాలి, సో చూసుకొని హాఫ్ అయితే వేసుకోండి. నేను చిన్న స్పూన్స్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర, ఫ్రెష్ పుదీనా అండి, మా చెట్టుకి అయింది ఇది, ఫ్రెష్ పుదీనా కూడా కొంచెం, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు, గడ్డ పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ లెమన్ అనమాట, బాగా స్క్వీజ్ చేసుకోవాలి పిక్కలు పడిపోకుండా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనమైతే ఒక 1/2 అవర్ అయితే సైడ్ పెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని దీనిని మనం ఒక 1/2 అవర్ సైడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఆయిల్, గీ కలిపి వేసుకోండి. నేను గీ లాస్ట్లో వేద్దామని ముందైతే వేయలేదు. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ వేడెక్కనిద్దామా. వేడెక్కనిచ్చి బిర్యానీ పువ్వు, అలాగే గరం మసాలా దినుసులన్నీ తీసుకున్నాం కదండి, అవన్నీ వేసి కొంచెం అవి వేగినాక కొంచెం కొత్తిమీర, పుదీనా ఆయిల్లో వేస్తుంటే చిటపట్లాడుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి, కానీ వేసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం కలిపేసి మూత పెట్టుకుంటే అవి ఉడుకుతాయి. ఈ కొత్తిమీర, పుదీనా ఎందుకు ఆయిల్లో వేసానంటే ఆ ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, అవి కూడా ఫ్రెష్ కాబట్టి చాలా బాగుంటుంది, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనిపిస్తుంది లాస్ట్లో. ఇలా కొంచెం ఉప్పు వేసుకొని మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నట్టయితే ఆనియన్ మగ్గుతుందనమాట, ఉడుకుతుంది బాగా మాడిపోకుండా. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరింట్లో ఎలా చేస్తారో అది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది మేము రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెం అయితే వేసుకున్నా, ఇంతకుముందు దాంట్లో వేసా కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేగనిస్తే సరిపోతుందండి. ఆ పచ్చివాసన పోయేంత వరకే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది బాగా కొంచెం నూనెలో వేగనివ్వాలి, గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 జాయింట్స్ మిగిలిన పీసెస్ వేసుకున్నా. మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలండి. నేనైతే 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. మన ఎలక్ట్రికల్ కుక్కర్కి ఇస్తాడుగా కప్పు, ఆ కప్పుతో 2.5 కప్స్ అండి. సో 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. నేను ఇప్పుడు ఈ చికెన్ వేసినాక దీనికి టేస్ట్కి ఇంకొంచెం సరిపడా కారం వేసుకున్నా, ఇంకేం వేసుకోలేదు. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఇంతకుముందు కొంచెమే వేసుకున్నాం కాబట్టి. ఇంకా మిగిలిన మసాలా అంతా ముందే వేసేసాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. సో ఇదంతా బాగా కలిపి మనం ఒక 5-10 మినిట్స్ మూత పెడితే అది బాగా కుక్ అవుతుంది ఆయిల్లోన. ఆ చికెన్లో వాటర్ అంతా వచ్చి ఆ మసాలా అంతా చికెన్కి పడుతుంది, చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఆ చికెన్ బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో తీసి మాత్రం ఒక్కోసారి కలుపుతూ ఉంటే అది ఈవెన్గా మొత్తం అంతా ఉడుకుతుందన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, చేసుకొని మనం మూత పెట్టుకోవాలి. దీనిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే హైలో అంటే ఉడకదు కానీ మాడిపోతుంది, సిమ్లో అంటే ఉడకదు, టైం పడుతుంది. సో మీడియంలో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకుంటే బెటర్ అండి.
ఎందుకంటే అన్ని వైపులా ఉడకాలి కాబట్టి చికెన్ని మధ్య మధ్యలో కలుపుతుంటే చూసారా వాటర్ ఎంత వచ్చిందో. ఆ మసాలా వాటర్ అంతా కూడా ఇంకి మసాలా అంతా చికెన్ బాగా పడుతుంది. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇది 5 to 10 minutes మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే రైస్తో పాటు మళ్ళీ అది కుక్ అవ్వాలి కాబట్టి ఆ పచ్చి లేకుండా మసాలా పట్టేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం బిర్యానీ చేయాలంటే మినిమం 30 to 40 minutes ఎలా అయినా పెట్టుకోవాలిగా. అదే టైంలో ఈ బిర్యానీ ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా స్పైసీ లేకుండా చాలా ఇష్టంగా హోమ్ మేడ్ అని ఇంట్లో హ్యాపీగా తింటారు. ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే 2.5 glasses వాటర్ గ్లాస్తో రైస్ తీసుకున్నా. సో వాటిని బాగా వాష్ చేసి నానబెట్టానండి. ఆ రైస్ని వేసి ఫస్ట్ కలిపేసుకోవాలి, తర్వాత మనం వాటర్ వేయాలి. ఎందుకంటే ఆ రైస్కి ఆ బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి కాబట్టి ముందైతే కలిపేసుకొని తర్వాత వాటర్ మనం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి, కానీ వుడెన్ స్టిక్ అయితే వాడండి. ఎందుకంటే స్టీల్ పెడితే ఆ బియ్యం అనేవి కుక్ అయినాక ముద్దగా అయిపోయి ముక్కలు అయిపోతుంది అనమాట. మెతుకుల్లాగా రావు అనమాట, ముక్కలు అయిపోయి ముద్దగా అయిపోతుంది. నేనైతే 5 glasses ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్నా. అందుకనే అది కుక్ అయినాక ఎక్కువ మనం కలపకూడదు అనమాట. ఎక్కువ కలుపుతూ ఉంటే ఆ వేడి మీద అది విరిగిపోయి ముద్దగా అయిపోతుంది. టేస్టీగా ఉన్నా సరే తినడానికి అంత ఇష్టపెట్టుకోరు. సో ఎక్కువ కలపాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇంకొకసారి 2 సార్లు కలుపుకుంటే సరిపోతుందండి. కింద నుంచి పై వరకు కలుపుకుంటే మొత్తం చక్కగా మసాలా అన్నింటికి, రైస్కి, చికెన్కి అన్నింటికి పట్టి బాగా ఉడుకుతుందన్నమాట. సో ఇలా మనం ఒక 2 times కలుపుకుంటే చూసారా రైస్ ఉడికి వాటర్ కూడా తగ్గాయి, పైకి వచ్చింది. ఇప్పుడు మనం 1 స్పూన్ అంతా, నేనైతే గేదె నెయ్యి తీసుకున్నా బర్రెగి. సో అది 1 స్పూన్ వేసుకున్నానండి. ఎందుకు ఉడికేటప్పుడు ఎట్లా వేసుకుంటే పలుకుగా వస్తుందన్నమాట రైస్ విరిగిపోకుండా. అందుకని నేను లాస్ట్లో వేసుకున్నా. ఇదంతా వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా కలపొద్దు. ఇంకా లాస్ట్కి అయ్యేసరికి చికెన్ అంతా ఉడుకుతుందిగా, ఇంకా దగ్గరికి అయ్యేటప్పటికి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు హాఫ్ చెక్క మనం కట్ చేసిన దాంట్లో హాఫ్ అప్పుడు వేసి ఇప్పుడు హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ. ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. సండే స్పెషల్ అండి, చికెన్ ఫ్రై చేసా నా స్టైల్లో. అలాగే వైట్ రైస్, ఆనియన్, లెమన్, రైతా, పెరుగు, చికెన్ బిర్యానీ అండి. హ్యాపీగా ఎంజాయ్ చేసాం మా సండే అయితే. ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.